భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్లో నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. మరి పసిపాప 3 సంవత్సరాలు అయినటువంటి పసిపాప మీద ఒక మానవ మృగం అత్యాచారం మానభంగం చేయడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మానవ మృగాలకు తగిన శిక్ష పడాలంటే అది ప్రభుత్వం అలాంటి మానవ మృగాలపైన ఒక చూపు చూసి వారికి తగిన శిక్ష వేసే విధంగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక గ్రామం, అలానే గాంధీనగరం అనే ఒక ఏరియాలో సారపాకలో ఒక పార్క్ ఉంటుంది. దాంట్లో 3 సంవత్సరాలు పాపని ఈ అత్యాచారం చేయటం కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి వ్యక్తుల్ని ఈ బీహార్, జార్ఖండ్ ఇలాంటి వాళ్ళకి అడ్రస్ లేకుండా ఇల్లు ఇవ్వటం కూడా తప్పు. వాళ్ళ అడ్రస్ లేకుండా ఐటీసీ కూడా దీని మీద కొద్దిగా దృష్టి పెట్టాలని ఐటీసీ వారికి మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడో వచ్చి మీ పనికాడికి వచ్చేలాక అందరికీ డేటా ఉంటుంది, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది ఆ ఇంటి వాళ్ళకు కూడా ఒక ఆధారం లేకపోతే ఇలాంటి నీచిక మనస్తత్వం ఉన్న వాళ్ళని ఇళ్ళ వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళ అడ్రస్లు అన్నీ తీసుకొని ఇవ్వాలి. ఎవరమ్మాయి అయినా అమ్మాయి. ఇలాంటిది ఈ జిల్లాలో ఎప్పుడూ కూడా జరగలేదు. ఇలాంటి చిన్నపిల్లల పాపని చేయటం అనేది ఎప్పుడు జరగలేదు. అందుకని ఈ మానవ మృగాలని అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల కార్యకర్తలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి జరిగితే సహించే పని లేదని హెచ్చరిస్తున్నాం. నిన్న శుభం తెలియని ఒక అమ్మాయి, చిన్న పసిపిల్ల, అంటే ఆ పిల్ల వాస్తవంగా దేవుడు లాంటి పిల్లల్ని అలాంటి ఒక దుర్మార్గుడు శుభం తెలియని అమ్మాయిని అఘాయిత్యం చేసి ఆ అమ్మాయిని అత్యాచారం చేసిన ఒక దుర్మార్గుడిని కఠినమైన శిక్ష చేయించాలి. అలాంటి అరెస్ట్ చేయడం కూడా వేస్ట్. తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసిన పాపం లేదు. ఒక స్త్రీని తల్లితో, దేవుడితో, అమ్మతో సమానంగా చూసినప్పుడే సమాజం బాగుపడుతుంది. అలాంటి వాళ్ళు మాత్రం శిక్షించాలి తీవ్రంగా అనేది నేను కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పేసి నేను మల్లికృష్ణని కోరుకుంటున్నాను.